వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము సగ్గుబియ్యంతో లడ్డూలు తయారు చేస్తాము. సగ్గుబియ్యంతో మనము పాయసము, చుడవ, వడలు ఇంకా ఎన్నో చేస్తుంటాం కదా. అవే కాకుండా ఈ విధంగా సగ్గుబియ్యంతో లడ్డూలు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నేను 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను. ఇప్పుడు 1 కప్ సగ్గుబియ్యాన్ని మనం మిక్సీ గిన్నెలో వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా ఏం కాదు, కొంచెం రవ్వలాగానే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ పైన ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం రవ్వను వేసుకోవాలి. సగ్గుబియ్యం రవ్వను వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి. ఇది మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా లో ఫ్లేమ్లో 5 నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో 2 స్పూన్స్ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాము. మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. తర్వాత మెజరింగ్ కప్ తోటి సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, అదే మెజరింగ్ కప్ తోటి 1/2 కప్ కొబ్బరి పొడి వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకోవాలి. మరి ఇదే లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు మళ్ళీ వేయించుకుందాము. ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు రవ్వను మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు దీంట్లో 3/4 కప్పు షుగర్ పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఈ రవ్వలో 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. వేడి మీద ఉండంగానే రవ్వ, షుగర్ పౌడర్, ఇలాచీ వేసుకొని కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం ఈ విధంగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనకు లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉంటే చుట్టాలి, లేకపోతే నెయ్యి కానీ వేడి చేసి చల్లార్చిన పాలు కానీ వేసుకోవాలి. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. మనకు లడ్డూలు చుట్టడానికి వీలుగా ఉన్నట్టుగా పాలు వేసుకోవాలి. పాలు పోసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు లడ్డూలు చుట్టుకోవాలి. మనకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవచ్చు. గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలు చుట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం లడ్డూలు చుట్టేస్తాము. సగ్గుబియ్యంతో లడ్డూలు చేయడం కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసమే గీతా కిచెన్ని చూడండి.